అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం జనవరి మాసం 29వ తేదీ బుధవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. తులారాశి వారికి దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. శారీరక శ్రమ తగ్గుతుంది. చిన్ననాటి మిత్రులతో వివాదాలు తొలగిన. ఆరోగ్యపరంగా అప్రమత్తంగా ఉంటారు. ముఖ్యమైనటువంటి పనుల్లో జాగ్రత్త వహిస్తారు. వ్యాపార ఉద్యోగాలు ఆనందంగా సాగున. సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన. భవిష్యత్తు ఆనందదాయకంగా ఉంటుంది. సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు. గృహంలో శుభ కార్యక్రమాల విషయంపై ఖర్చులు తొలగిన. ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు. వృత్తి వ్యాపారంలో ఒత్తిడిని అధిగమిస్తారు. లాభాలను అందుకుంటారు. ఆప్తుల నుంచి విలువైనటువంటి విషయాలను సేకరిస్తారు. చేపట్టినటువంటి పనుల్లో జాప్యం తొలగిన. ఆర్థిక స్థితి అనుకూలంగా ఉంటుంది. అవసరానికి ధనం లభిస్తుంది. వృత్తి ఉద్యోగ విషయాలలో చర్చలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. సమాజంలో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారు. గౌరవ మర్యాదలు పెరిగిన. భూక్రయ విక్రయాలలో నూతన లాభాలను అందుకుంటారు. ఉద్యోగాలలో ఆశించినటువంటి పదవులు ఏర్పడిన. నూతన వాహన యోగం ఏర్పడిన. వ్యాపారంలో కీలక నిర్ణయాలను తీసుకుని లాభాలను సాధిస్తారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందిన. ఇంటా బయట అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. విలువైనటువంటి వస్తువులను సేకరిస్తారు. వృత్తి వ్యాపారం లాభసాటిగా సాగున. ఉద్యోగ విషయంలో మీ యొక్క ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు అనుకూల సమయమనే చెప్పవచ్చు. నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరిగిన. ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా నిర్ణయాలను తీసుకుంటారు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది. వ్యాపారం లాభిస్తుంది. ప్రారంభించబోయే పనుల్లో కొన్ని ఇబ్బందులు తొలగిన. అధికారులు మీ యొక్క పనితీరుతో సంతృప్తి చెందుతారు. బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహిస్తారు. ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అనుకున్న దాన్ని సాధిస్తారు. ప్రారంభించబోయే పనుల్లో స్పష్టత తగ్గుతుంది. బాధ్యతలు పెరిగిన. ఆశించిన ఫలితాలు వెలువడిన. ముఖ్యమైనటువంటి విషయాలలో సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది. ప్రారంభించినటువంటి పనుల్లో కొన్ని సమస్యలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. ఒత్తిడి తగ్గుతుంది. అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు. మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు. ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన. మీ యొక్క చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది. అవసరానికి పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో లాభాలు ఏర్పడిన. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. అనవసరమైనటువంటి విషయాలతో సమయాన్ని వృధా చేయవద్దు. ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో మృదు సంభాషణ అవసరం. ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు. స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాదాలకు దూరంగా ఉంటారు. ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. వాచుదోషం పెరగకుండా చూసుకుంటారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది. ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది. బుద్ధి కుశలతతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. ధనలాభం ఏర్పడుతుంది. బుద్ధి బలంతో ఆపదలను దూరం చేసుకుంటారు. అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. ఉద్యోగంలో మిశ్రమ కాలమనే చెప్పవచ్చు. వ్యాపార పరంగా మేలు చేకూరుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ముఖ్యమైనటువంటి పనుల్లో ధైర్యం తగ్గకుండా చూసుకుంటారు. తోటివారి వలన మేలు చేకూరుతుంది. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. చేయని పొరపాటుకు బాధ్యత వహించే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది. స్వస్థాన ప్రాప్తి కలదు. విజయాలను సాధిస్తారు. ఏ పని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు. అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. అవసరానికి ధనం లభిస్తుంది. మానసిక ఆనందం ఏర్పడుతుంది. ఆరోగ్యం అనుకూలిస్తుంది. పేరు ప్రతిష్టలు పెరిగిన. శ్రేష్టమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. ప్రారంభించినటువంటి పనులు చకచకా పూర్తి చేస్తారు. ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఫలితాన్ని అందుకుంటారు. మీ చుట్టూ సందడి వాతావరణం ఏర్పడుతుంది. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. దైవానుగ్రహంతో చక్కటి శుభయోగాలు ఏర్పడిన. భవిష్యత్తు లాభదాయకంగా ఉంటుంది. మీ యొక్క రంగాలలో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యులతో సంతోషకరమైనటువంటి సమయాన్ని గడుపుతారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. స్థిరాస్తిని కొనుగోలు చేసే వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు. సమాజంలో తోటివారికి ఉపయోగపడే పనులు చేపడతారు. తోటివారికి ఆదర్శంగా నిలుస్తారు. ఆరోగ్యం
ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. స్వస్థాన ప్రాప్తి కలదు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. మీదైనటువంటి రంగంలో అనుకూలత ఏర్పడుతుంది. ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. రంగంలో అనుకూలత ఏర్పడుతుంది. అదేవిధంగా మీ యొక్క రంగాలలో అనుకున్న దాన్ని సాధిస్తారు. అవసరానికి ధనం లభిస్తుంది. మిశ్రమ వాతావరణం అనే చెప్పవచ్చు. ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తారు. ఉద్యోగాలలో అధికారులతో అప్రమత్తంగా వ్యవహరిస్తారు. ముఖ్యమైనటువంటి పనుల్లో జాగ్రత్త వహిస్తారు. అదేవిధంగా దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగాలలో ఎదురైనటువంటి సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. ధనాదాయ మార్గాలు పెరిగిన స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి ఏర్పడుతుంది. ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది. జీవిత భాగస్వామితో విహారయాత్రలో పాల్గొంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు. చేపట్టినటువంటి వ్యవహారాలలో అనుకున్న దాన్ని సాధిస్తారు. తులారాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూస్తారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం.